మొయినాబాద్ యువతి మృతి కేసులో మిస్టరీ వీడింది. మృతురాలు మల్లెపల్లికి చెందిన తహసీన్ గా గుర్తించారు పోలీసులు. డిప్రెషన్, స్నేహితురాలితో ఎడబాటు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు గుర్తించారు. మొయినాబాద్ యువతి మృతి కేసులో మిస్టరీ వీడింది. మృతురాలు మల్లెపల్లికి చెందిన తహసీన్ గా గుర్తించారు పోలీసులు. డిప్రెషన్, అలాగే స్నేహితురాలతో ఎడబాటు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుందని గుర్తించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. అక్షయ, మొయినాబాద్ లో యువతి మృతి కేసును ఎటకేలకు మొయినాబాద్ పోలీసులు ఛేదించారని చెప్పాలి. దీంతో ఈ మిస్టరీ కాస్త వీడిదని చెప్పాలి. ప్రస్తుతం అయితే మొయినాబాద్ పోలీసులు ఈ కేసును దాదాపు 3 రోజులుగా దర్యాప్తు చేసి వివిధ కోణాల్లో ఎటకేలకు ఛేదించారు. ప్రధానంగా మృతురాలు మృతికి డిప్రెషనే కారణంగా తెలుస్తోంది. మృతురాలు మల్లెపల్లి ప్రాంతానికి చెందిన తహసీన్ గా గుర్తించారు పోలీసులు. డిప్రెషన్ తో పాటు స్నేహితురాలతో ఉన్న ఎక్కడైతే గ్యాప్ ఉందో, అంటే ఎడబాటు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రస్తుతం అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తహసీన్ మృతిపై వివరాలు సేకరించారు పోలీసులు. ఈ నెల 8వ తారీఖున ఉదయం 11:30 గంటల నుండి ఇంటికి బయలుదేరిన తహసీన్ ఆ రోజు మధ్యాహ్నం 12:30 ఆ స్నేహితురాలతో కలిసి మల్లెపల్లికి వెళ్ళడం కావచ్చు, అక్కడ నుండి ఆటోలో మొయినాబాద్ కి రావడం ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా సీసీ కెమెరాల ఆధారంగా, అలాగే లాస్ట్ కాల్ ఎక్కడైతే ఫ్రెండ్ తన స్నేహితురాలకి కాల్ వెళ్ళిందో దాన్ని ట్రేస్ అవుట్ చేయడం వల్ల ఈ కేసు అనేది చిక్కుముడి వీడిందని చెప్పాలి. దాదాపు ఇందులో 7-8 బృందాలుగా పోలీసులు విడిపోయి టెక్నికల్ ఆధారాలు, అలాగే సీసీ కెమెరాలకు సంబంధించిన ఆధారాలు, అలాగే ఫోన్ కాల్ సంబంధించిన కాల్ డేటా ఆధారంగా ప్రధానంగా ఈ కేసును ఛేదించారు. ఆ రోజు ఇంటి నుంచి బయలుదేరిన క్రమంలో తహసీన్ ఆటోలో ఒక క్యాన్ లో పెట్రోల్ తీసుకొని మొయినాబాద్ కి బయలుదేరడం జరిగింది. అంతకన్నా ముందు తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి నేరుగా మొయినాబాద్ లోని బాకారం సమీపంలో ఒక ఫామ్ హౌస్ రావడం జరిగింది. అక్కడే తను డిప్రెషన్ లోనవడం కావచ్చు, అలాగే తన స్నేహితురాలతో ఎక్కడైతే గ్యాప్ వచ్చిందంటే ఎడబాటుకు గురవడం జరిగిందో, ఇదంతా కూడా డిప్రెషన్ లో భాగంగానే ఆమె సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గతంలోనూ కూడా ఓసారి సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు వివరించారు. అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం అనేది కూడా పోలీసులు దానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఇష్యూ తెరపైకి వచ్చిందో వెంటనే హుటాహుట్న ఇటు చేవెళ్ళ, అలాగే మొయినాబాద్ పోలీసులు, షాబాద్ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు, అలాగే చేవెళ్ళ పోలీసులు మొత్తంగా దాదాపు 7-8 బృందాలుగా విడిపోయి ఈ కేసును ఎంటైర్ ఎపిసోడ్ అంతటిని కూడా మిస్టరీని మాత్రం ప్రస్తుతం పోలీసులు ఛేదించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలు, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, అలాగే ఎక్కడైతే మృతురాలకు సంబంధించిన లాస్ట్ ఫోన్ కాల్ ఉందో దాని ఆధారంగా ఆమె డిప్రెషన్ లోనై సూసైడ్ చేసుకున్నట్లుగా కేసును ఛేదించడం జరిగింది. అక్షయ్, లేటెస్ట్ అప్డేట్, O2 స్టూడియో.